నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. చేబ్రోల్ కిరణ్ నిన్నటి నుంచి ఈ విషయం ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. స్వతహాగా పోలీసులు వెళ్ళి లొకేషన్ ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం ఇదంతా జరుగుతుంది, అందరికి తెలిసిన విషయమే. అయితే చేబ్రోల్ అరెస్ట్ విషయంపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కానీ కొంచెం నిరుత్సాహంగా ఉన్నారనే చెప్పాలి. ఈ విషయం సోషల్ మీడియాలో తెలుస్తుంది. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సురేంద్ర గారు. సార్, టీడీపీ కార్యకర్తలు కిరణ్ రెడ్డి అరెస్ట్ ని కొంచెం ఆగ్రహంగా ఉన్నారు అనే మాట వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజం సార్? సురేంద్ర గారు, సార్, చేబ్రోలు కిరణ్ అరెస్టు పట్ల నిజమైన కార్యకర్తలు బాధపడుతున్నారు. అలాగే నాయకులకు కూడా బాధే. చంద్రబాబు నాయుడు గారు కూడా అతన్ని సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం మనసులో బాధే ఉంటుంది. అయితే రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత కలిగిన వ్యక్తి అండి. తెలుగుదేశం పార్టీకి ఒక విధానం ఉంది, సిద్ధాంతం ఉంది. ఈ పార్టీ ప్రజల సమగ్రమైన అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేయాలి. ఎస్సీలు, బీసీలు, బలహీన వర్గాలన్నీ అభివృద్ధి చేయాలి. ఇది ఆదర్శం అండి పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టింది అందుకు. దాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే దోచుకోవడం కోసం, అక్రమాలు చేయడం కోసం, అన్యాయాలు చేయడం కోసం ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో అవతరించాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటే ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి, కోట్లు కూడబెట్టాలి, ప్రజలు కొల్లగొట్టాలి అనేది ఆయన లక్ష్యం. అందుకని ఆయన కిరాతకులు, వ్యక్తిత్వం లేని వాళ్ళు, దోపిడీలు చేయడంలో సిద్ధహస్తులు, అక్రమాలు చేసేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, అసభ్యంగా, అనుచితంగా, అశ్లీలంగా వ్యవహరించే బ్యాచ్నంతా పెట్టుకున్నారండి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు. ఆ పార్టీకి మన పార్టీకి ఉన్న తేడాని గుర్తించాలి. అందుకని ఆ పార్టీ వాళ్ళు తిట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు చాలా బూతులు తిట్టారు, అనుచితంగా తిట్టారు, చాలా అశ్లీల పదజాలను ఉపయోగించారు. మా పార్టీ నేతల వ్యక్తిత్వాలన్నీ దెబ్బతీసేలాగా మాట్లాడారు. దీనికి ఏం చేయాలనేది ఇప్పుడు. అంటే వాళ్ళు వర్స్ట్గా బిహేవ్ చేస్తే మనం కూడా చేయాలా? వాళ్ళలాగానే ఇప్పుడు కాకి అరుస్తుందండి, గోల చేస్తే కోయిల కూడా ఆ గోల చేయాలా, కుయ్యాలా? మనది కోయిల పార్టీ, అది కాకుల పార్టీ. కాకులు అరిచినట్టుగా, గోల చేసినట్టుగా మేము చేయలేదే, మమ్మల్ని అరవనేయలేదంటే మనం కుయ్యడానికి ఉన్నాం. కోకిల పార్టీ మనది, సిద్ధాంతం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ మీద చాలా మంది అనేది, వాళ్ళు అలా తిట్టారు కదా, కేసులు ఎందుకు పెట్టలేదు, వాళ్ళు ఎందుకు కొట్టలేదు, వాళ్ళు ఎందుకు జైల్లో పెట్టలేదు ఏంటి? పోసాని కృష్ణమురళి గారు వెళ్ళారు, ఇంకా కొంతమంది వెళ్ళారు. వాళ్ళ పేర్లంతా ఎందుకు మళ్ళీ వీళ్ళంతా తిరుగుతా అన్నారు. చాలా మంది బెయిల్ తెచ్చుకున్నారు, భయపడుతున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుళ్ళు కోతలన్నీ ఆగిపోయాయి. ఆ కోతలు ఎవరైనా ఇప్పుడు గతంలో లాగా సవాళ్లు చేస్తున్నారా, బూతులు లేదండి, భయపడి ఆగిపోయినారు. అయితే పాత కేసుల ఆధారంగా కేసులు పెట్టి, ఎవరన్నా కేసులు పెడితే ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకుంటూ ఉంటున్నాం. అందరిని ఒకేసారి జైళ్ళల్లో పెట్టేయలేరండి. ఇది ప్రజాస్వామ్యం. పోలీసులంతా ఏమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. పోలీసులకు విధి విధానాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, వాళ్ళు పనిచేసే దానికి సెక్షన్లు ఉంటాయి, రాజ్యాంగం ఉంటుంది, అలాగే కోర్టులు ఉన్నాయి, వాళ్ళు బెయిల్ ఇస్తారు. ఇన్ని ఉన్నప్పుడు కక్ష సాధించడం కోసమే రాజకీయం అనుకుంటే అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేయాలి? ఒక పక్క నిరుద్యోగ సమస్య ఉంది, ఒక పక్క అమరావతి ఏమైందో తెలియదు, పోలవరం ఏమైందో తెలియదు. ఇవన్నీ బాధల్లో ఉంటే చితికిపోయిన సంసారాన్ని ఏం చేయాలో చూస్తుంటే ఇవి మనం అన్ని ఎత్తుకుని అతను చేశాడు. అది ఒక గొడవ అయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు సహించరండి. ఇప్పుడు నేను కూడా
అధికార ప్రతినిధిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో 5 ఏళ్ల నుంచి. తీవ్రంగా చాలా ఘాటైన విమర్శలు చేస్తున్న వ్యక్తినండి నేను. రాయలసీమలో ఉంటూ రెడ్లని, వైఎస్ఆర్ పార్టీలో బలమైన రెడ్లని, జగన్మోహన్ రెడ్డి గారు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, రోజారెడ్డి గారు, ఇలా అందరి మీద నేను కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నా. ఎక్కడ కూడా అసభ్యంగా అశ్లీలంగా అనలే. నేను వాళ్ళని గారు అని అంటే ఇప్పుడు కూడా మీరు కూడా విన్నారు. నాకంటే చిన్న వాళ్ళని కూడా గారు, రోజమ్మ నాకంటే చిన్న ఆమె అయినా కూడా రోజా గారు అని అంటాను. ఇది సంస్కారం అండి. అలా కాకుండా ఒక మహిళని బూతులు తిట్టి అశ్లీలంగా చెప్తే ఆ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది మీరు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్యని విమర్శించేశాము, మేము కూడా ధైర్యంగా చెప్పాము, తిట్టాము, ఎట్లాంటి తిట్టాము, మమ్మల్ని ఆదుకోమంటే చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం అది కాదు కదా. ఇప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడినా కూడా నన్ను పార్టీ నుంచి దూరం పెడతారు ఆయన. మీరు చూడండి, తీవ్రమైన ఆరోపణలు, నేరారోపణలు అవి ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇవ్వరండి ఆయన. ఇప్పుడు కాదు, ఈ రోజు నుంచి కాదు, తొలి నుంచి చూసిన వాళ్ళు. అంటే ఆయన ఎవరిని దూరం చేసుకోరు, ఎవరిని కాదనరు, అందరిని పెట్టుకుంటారు. అసెస్ చేసి పరిశీలించి ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో చేబ్రోలు కిరణ్ అరెస్టు బాధ కలిగించినప్పటికీ చంద్రబాబు గారు ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ రోజు కూడా మాట్లాడుతూ ఎవరైనా మహిళల్ని ఇలా అనుచితంగా మాట్లాడితే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటున్నారు. పార్టీ అంటే మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొలి రోజే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 2029లో తిరిగి మనం అధికారంలోకి రావాలి. తిరిగి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అది చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పాడు, కార్యకర్తలకు చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఎందుకు వచ్చాయండి? వాళ్ళు అవినీతి పరులు కాబట్టి ప్రజలు ఓడించారు. వాళ్ళు అశ్లీల పదాలు వాడతారు కాబట్టి ప్రజలు ఓడించారు. వాళ్ళకి నిబద్ధత లేదు, సిద్ధాంతాలు లేవు కాబట్టి ప్రజలు ఓడించారు. వాళ్ళకి రాజకీయ లక్షణాలు లేదు కాబట్టి ప్రజలు ఓడించారు. అంటే మనం అదే చేద్దామా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశాడు, అక్రమాలు, దురాగతాలు, ఇప్పుడు ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు, చేద్దామా? భూ కబ్జాలు చేద్దామా? దొంగతనాలు చేద్దామా? ఇసుక అమ్ముదామా? గ్రానైట్ అమ్ముదామా? జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, దురాగతాలు, దుష్టనీతులన్నీ మనం చేసేట్లయితే ప్రజలు మనకెందుకు ఓటేయాలో చెప్పండి. సురేందర్ గారు, బాధ అందరికీ ఉంటుందని. మనం భిన్నంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విలక్షణమైన వ్యక్తి. ఈయనకి ఎప్పుడు దూరదృష్టి ఉంటుందండి. ఈ దూరదృష్టి కలిగిన వ్యక్తి, అభివృద్ధి కాముకుడు, ఆదర్శవంతుడు. ఈ నాయకుడిని తీసుకెళ్ళి మీరు అన్ని ఒకే ఘాటన కట్టేయలేం కదా, మంచి చెడ్డ. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధాంతాల కోసం పనిచేద్దామండి. ఇది తెల్లారి లేచి ఏంటంటే నాకు అర్థం కాలే. అంటే సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయారు, ఏం చేశారు, ఆ వివరాలు సోషల్ మీడియాలో పెట్టచ్చా, పెట్టకూడదా? ఉదాహరణకి చెప్తానండి. ఉదాహరణకి రేపటి సెలవు అందరికీ ఒక మెసేజ్ వచ్చింది, రేపు లేదు, రిజిస్టర్ ఆఫీసులు అన్ని పని చేస్తాయి, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఒక 5,000 ఎక్కువ కట్టి చేయొచ్చు, రేపు ఉదయం 11 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఇది సమాజానికి ఉపయోగపడే. సోషల్ మీడియాలో పెడితే 10 మంది చూస్తారు కదా. లేదా రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తుందని లోకేష్ గారు ప్రకటించారు, సోషల్ మీడియాలో పెట్టచ్చు కదా, సమాజానికి ఉపయోగం. లేదా నా ఊర్లో ఒక రోడ్డు లేదు, నా ఊరికి ఒక బావి లేదు, మా ఊర్లో స్కూల్ లేదు, మా ఊరు రోడ్డు గుంతలు పడింది, ఈ పరిస్థితి ఉందని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టచ్చు కదా. మా ఊరు ఎమ్మెల్యే ఇక్కడికి రాలేదే, మా పార్టీ అయితే కూడా మా ఎమ్మెల్యే రాలేదు, మా సమస్యలు పట్టించుకోలేదు, ఈ ప్రజలకి ఇది కావాలని సోషల్ మీడియాలో పెట్టచ్చు కదా. అంటే సోషల్ మీడియా ఉన్నది బూతులు తిట్టుకోవడానికైనా, నువ్వెంత దీనికా కాదండి. రాజకీయాలు గాడి తప్పిపోయాయి. ఆధునిక రాజకీయాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గాడి తప్పిపోయాడు. మా రోజుల్లో రాజకీయాలకు వచ్చేవాడు అంటే వాడు చదువుకున్నవాడు, సంస్కారవంతుడు, బాగా చదివి ఏదో సమాజాన్ని ఉద్ధరించాలి, దానికోసం పని చేయాలి, తప్పించాలనుకునే రాజకీయాలకు రావడం మానేసి ఏందండి చెత్త. అందుకని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం శభాష్ అండి, ఆయన ఆదర్శం. ఆ అబ్బాయి పట్ల నేను కొద్ది బాధ కూడా పడతాను.
చేబ్రోలు కిరణ్ చిన్నవాడు, తెలుసో తెలియక చేశాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేమి. ఇప్పుడు అందరూ ప్రశ్న ఏమి, మీరు వాళ్ళని ఏం చేశారు అని. ఎవరిని? వైఎస్ఆర్ పార్టీ. చట్టం తన పని తాను చేస్తుందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు అన్న పోలీస్ ఎస్ఐయా? ఎస్ఐ అండి ఆయన, కేసులు పెట్టి అందరిని అరెస్టులు చేయని ముఖ్యమంత్రి అండి ఆయన. అధికారాన్ని చూస్తారు, పరిపాలన సజావుగా సాగడం కోసం ఆయన పని చేస్తాడు. మనమే ఆయనకి తల నొప్పులు తెస్తుంటే, మనమే ఆయనకి చెడ్డ పేరు తెస్తుంటే, మనమే ఆయనకి అవరోధాలు కల్పిస్తుంటే, మనమే ఆయన కాళ్ళకు అడ్డం పడుతుంటే ఆయన అభివృద్ధి ఎప్పుడు చేయాలి? రాజకీయ పార్టీలో కార్యకర్తలు మొదట అర్థం చేసుకోవాల్సింది ఆ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, ఆ పార్టీ నాయకుడి వ్యక్తిత్వం, ఆయన ఏ దారిలో మనల్ని నడిపిస్తున్నారో ఆ దారిలో వెళ్ళాలండి. స్కూల్లో మీరు డ్రిల్ నేర్చుకుంటారు, లెఫ్ట్ రైట్ చెప్పిస్తుంటాడు. నా ఇష్టం అండి, వాడు లెఫ్ట్ అంటే కుడికాలు కొట్టాడు, జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ అంటే రైట్ కొడుతున్నాడు, నేను అలానే చేస్తానంటే నీకు లెఫ్ట్ రైట్కి అర్థం తెలియదా? చంద్రబాబు గారి పరిపాలన లెఫ్ట్ అంటే ఎడం కాలు, రైట్ అంటే కుడికాలు. జగన్మోహన్ రెడ్డి తారుమారు చేశారని నేను చేస్తానన్నాడు, తప్పు. కాబట్టి మా కార్యకర్తలకండి, నా వ్యక్తిగతంగా నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా, నిబద్ధత కలిగిన తెలుగుదేశం కార్యకర్తగా ధైర్యంగా, అండర్లైన్ చేసి చెప్తాను, ధైర్యంగా 5 ఏళ్ల పాటు రాయలసీమ రెడ్లతో, వైసీపీ రెడ్లతో రాజకీయ పోరాటం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం, సమున్నతమైన రాజకీయాలు చేద్దాం, సిద్ధాంతపరంగా చేద్దాం, సంస్కారయుతంగా రాజకీయాలు చేస్తే మంచిది అనేది నా ఉద్దేశం అండి. చంద్రబాబు నాయుడు గారి పారదర్శకతను కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్.